రైట్గా శ్రీ సత్యసాయి జిల్లా కదిరి తహసీల్దార్ కార్యాలయంలో పుట్టపర్తి మార్కెట్లో యాడ్ వైఎస్ చైర్మన్ ప్రేమ్నాథ్ రెడ్డి హల్చల్ చేశారు. కదిరి పట్టణంలోని సర్వే నంబర్ 36లో 0.73 సెంట్ల ప్రభుత్వ భూమిని ప్రేమ్నాథ్ రెడ్డి రాస్తా స్థలంగా కేటాయించాలని తమను బెదిరించినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. అంతటితో ఆగకుండా ఏకంగా వీఆర్ఓ ఇనాయతుల్లాను చంపుతానని బెదిరించినట్లు ఆరోపించారు. అనంతరం ముందే తెచ్చుకున్న కాగితాల మీద బలవంతంగా సంతకం చేయించుకున్నాడని వీఆర్ఓ చెప్పారు. ఇక కార్యాలయంలోని సీలు కూడా తానే వేసుకున్నాడని వాపోయారు. ఇక ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడని వీఆర్ఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వీఆర్ఓ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పుట్టపర్తి మార్కెట్లో యాడ్ వైఎస్ చైర్మన్ ప్రేమ్నాథ్ రెడ్డిపై కదిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అనంతపూర్ నుంచి మా రిపోర్టర్ ప్రకాష్ అయితే అందిస్తారు. చెప్పండి ప్రకాష్. ఫాతిమా, శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో కబ్జాదారుల ఆగడాలు ఆగేలా లేవని అయితే మనకు తెలుస్తుంది. తాజాగా కదిరి తహసీల్దార్ కార్యాలయంలో ఒక పెద్ద హంగామా అయితే జరిగిందని అయితే మనకు అర్థమవుతుంది. ఫాతిమా, అయితే పుట్టపర్తి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ప్రేమ్నాథ్ రెడ్డి కార్యాలయంలో హల్చల్ అయితే చేస్తూ రెవెన్యూ అధికారులను అయితే బెదిరించిన ఘటన పెద్ద ఎత్తున అదైతే సంచలనంగా మారిందని అయితే మనం చెప్పుకోవచ్చు. కదిరి పట్టణంలో సర్వే నెంబర్ 36లో దాదాపుగా ఉన్న 0.73 సెంట్ల ప్రభుత్వ భూమిని అయితే ప్రేమ్నాథ్ రెడ్డి కన్నేసినట్టయితే మనకు తెలుస్తుంది. ఫాతిమా, అయితే ఆ భూమిని రాస్తా స్థలంగా పేరుతో తన అనుకూలంగా కేటాయించాలని అధికారులను అయితే తీవ్రంగా ఒత్తిడి చేసినట్టయితే మనకున్న సమాచారం. అయితే మాట వినకపోతే వదిలేది లేదంటూ బెదిరింపులకైతే కూడా ఆయన చేశారని అయితే అధికారులు అయితే మనకు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇంతటితో ఆగకుండా సైదాపురం వీఆర్ఓ వినాయతులను కూడా కార్యాలయంలోనే బెదిరించారని ఆరోపణలు అయితే వస్తున్నాయి. చంపేస్తారని కూడా బెదిరించి బలవంతంగా ముందే సిద్ధంగా చేసుకున్న కాగితాలపై సంతకాలు చేయించుకున్నాడని వీఆర్ఓలు పోలీసులకు అయితే ఇచ్చిన ఫిర్యాదులో కూడా పేర్కొన్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా తహసీల్దార్ కార్యాలయంలో ఉండే అధికారిక సీల్ను కూడా తానే వేయడంతో మరో తీవ్రమైన ఆరోపణ అయితే వస్తున్న పరిస్థితి ఉంది. ఈ విషయం ఎవరికైనా చెప్తే ప్రాణాలు తీస్తారని వీఆర్ఓను బెదిరించాడని ఫిర్యాదులో స్పష్టంగా వారు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఫాతిమా, ఈ నేపథ్యంలోనే వీఆర్ఓ ఫిర్యాదుదారు ఎవరైతే ఆధారంగా పుట్టపర్తి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ప్రేమ్నాథ్ రెడ్డిపై కదిరి పోలీసులు కేసు నమోదు చేశారని అయితే చేసి కూడా దర్యాప్తు అయితే ప్రారంభించిన పరిస్థితి ఉంది. మొత్తం మీద చూస్తే ప్రభుత్వ భూములను ఇలా బలవంతంగా కబ్జా చేసే ప్రయత్నాలు, రెవెన్యూ అధికారులపై బెదిరింపులు, ఇవి ఒక్కటి సాధారణ విషయాలు కావంటూ మనమైతే చూసుకోవాల్సిన పరిస్థితి. కార్యాలయంలోనే అధికారులను ధైర్యంగా బెదిరించి సంతకాలు చేయించుకోవడం చాలా తీవ్రమైన నేరం అంటూ స్థానికులు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఈ కేసులు ఎలా ముందుకు వెళ్తాయి అనేది ఒక ప్రశ్నార్థకంగా మారిందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఏ కోణాల్లో దర్యాప్తు చేస్తారు అనే విషయాలపై కూడా ప్రతి ఒక్కరూ దానిపైన దృష్టి సారించే పరిస్థితి లోకల్లో ఉంది. ఫాతిమా, రైట్, ఈ సర్వే నంబర్ 36లో 0.73 సెంట్ల భూమిని అయితే ప్రేమ్నాథ్ రెడ్డి రాస్తా స్థలంగా కేటాయించారని అన్నారు. మరి ప్రభుత్వం అంటే రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు ఏం తీసుకోలేదంటారా? ఎస్ ఫాతిమా, మనం చూసుకున్నట్టయితే ఈ విషయంలో రెవెన్యూ అధికారులు వ్యతిరేకంగానే ఉన్నారనేది మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా సైదాపురం వీఆర్ఓ ఎవరైతే ఇనాయతుల్లా ఉన్నాడో ఆయన్ని బెదిరించారని అయితే మనకున్న ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే మొత్తంగా చూసుకున్నట్టయితే వినాయతుల్లాని ఆయన ప్రేమ్నాథ్ రెడ్డి బెదిరించారు, చంపేస్తానని కూడా బెదిరించారని మనకున్న స్పష్టమైన సమాచారం ఉంది. ఫాతిమా, అయితే ఇనాయతుల్లా చంపుతానని చెప్పి అంటున్నారు వీఆర్ఓని. ఆయన పోలీసుల దగ్గరికి వెళ్ళి ఏం చెప్పలేదా? ఇలా బెదిరిస్తున్నారు మమ్మల్ని, కొంచెం మమ్మల్ని కాపాడాలి అని ఇలాగే చెప్పలేదంటారా? ఎస్ ఫాతిమా, ఇదే క్రమంలోనే ఈ విషయం గురించి స్పష్టంగా ఫిర్యాదులో పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుల్లో కూడా ఎవరైతే ప్రేమ్నాథ్ రెడ్డి పైన మన ఇనాయతుల్లో వీఆర్ఓ ఉన్నారో స్పష్టంగా ఆయన ఏమేమి అక్రమాలు చేశారో ఆ అక్రమాలను మొత్తం పొందుపరుస్తూ ఒక స్పష్టమైన లేఖను కూడా వీఆర్ఓ గురించి అయితే మన పోలీసులకి అయితే బహిరంగంగానే పొందుపరచడం జరిగింది. ఫాతిమా, రైట్, థ్యాంక్ యూ ప్రకాష్.